40 ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ను చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి బడ్జెట్ రూపొందించారని, ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారన్నారు. బీఆర్ఎస్ నుంచి 7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని, గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యక్రమమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా అంటూ ప్రశ్నించారు ఆయన. అభయహస్తంలో మీరు మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యం కలుగుతుందమ్మా. అభయహస్తంలో 6 గ్యారంటీస్ ఏదైతున్నాయో మీరు ఒక్కసారి పరిశీలించండి. ఓన్లీ 2 స్కీమ్స్ ఆర్ పెండింగ్. ఎట్ టు టేకప్. పెండింగ్ డస్ మీన్ ఎట్ టు టేకప్. ఒకటి, ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఏదైతే కల్పిస్తామని చెప్పని భావించడం జరిగిందో, దట్ వన్ స్కీమ్ ఈస్ ఎట్ టు టేకప్. ఐ డు అడ్మిట్. ది అదర్ ప్రోగ్రామ్ పెన్షన్ ఏదైతుందో 2000 నుండి 4000 రూపాయలు పెంచాలని చెప్పి భావించింది. ఈ 2 స్కీమ్స్ వీఆర్ ఎట్ టు టేకప్. ది అదర్ స్కీమ్స్ మేము మొత్తం 6 గ్యారంటీస్ లో పేర్కొన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి నేను మీకు వివరిస్తాను. ఇవాళ మేము మహాలక్ష్మిలో ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అన్నమే. ఆడబిడ్డలకి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి భావించినాం. మీరు ఆలోచించలే. This is right from 9th of December we are getting it implement. 7th of December ఏదైతుందో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. 9th వెళ్ళి ఏదైతుందో ఇలా ఉచిత రవాణా సౌకర్యం ఆడబిడ్డలకు ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ బిడ్డలు ఆధార్ అట్లాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు. వీళ్ళ దేశంలో ఎంత ఉండని గ్యాస్ సిలిండర్ కాస్ట్ 500 రూపాయల కంటే అధికంగా చెల్లించేట మొత్తం ఏదైతున్నదో